జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోజన్ కొత్తూరు గ్రామంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన ప్రాంతాలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. వ్యవసాయ అధికారుల నుండి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకుని రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ వడగండ్ల వాన ఈదురు గాలులతో ఇబ్రహీంపట్నం మండలంలో వరి, మామిడి, నువ్వులు, సజ్జలు పంటలకు భారీగా నష్టం వాటిల్లిందని, పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పథకం అమలు చేసే ఉంటే రైతులకు కేంద్ర ప్రభుత్వం నుండి నష్టపరిహారం లభించేదని, ఇప్పటికైనా రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు జిల్లా కలెక్టర్కు లేఖ రాస్తానని చెప్పారు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భారతదేశానికి వెన్నెముక వ్యవసాయాన్ని ఆదుకునేందుకు ప్రకృతి విపత్తులు వ్యవసాయాన్ని ముందు చూపుతూ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం ప్రవేశపెడితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదని, అందువల్లే రైతులకు నష్టపరిహారం అందడం లేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ పాలన కంటే అధ్వానంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. అకాల వర్షాలకు ఏదైతే పంట నష్టం జరిగిందో అది జగిత్యాల జిల్లా బాగా ఎఫెక్ట్ అయింది. అందులో ప్రముఖంగా కొరుట్ల నియోజకవర్గం బాగా ఎఫెక్ట్ అయింది. మాకు మా మండల ప్రెసిడెంట్ ఫోన్ చేసి చెప్పంగానే, మొన్న వర్షం ఆగగానే ఫోన్ చేసి చెప్పిండు. తర్వాత కలెక్టరేట్ వాళ్ళందరితో మాట్లాడటం, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రిలిమినరీ డ్యామేజెస్ అరౌండ్ 11,500-12,000 acres. అది సుమారు 12,000 పైచీలకు రైతులకు సంబంధించింది. కానీ మేము చేసుకున్న ఇన్ఫర్మేషన్ అన్ని మండలాల నుంచి, ప్రత్యేకంగా కొరుట్ల మండలం నుంచి, జగిత్యాల నియోజకవర్గం నుంచి, కొరుట్ల నియోజకవర్గం తెచ్చుకున్న దాంట్లో మాకు అర్థమవుతుంది 20,000 పైన ఎకరాలు డ్యామేజ్ అయినట్టు. అందులో మ్యాక్సిమం మోర్ దెన్ 60% ఇబ్రహీంపట్నం మండలం అయింది. సుమారు 54 గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి ఈ జిల్లాలో. అందులో ఎక్కువ శాతము ఈ వరి, మామిడి, నువ్వులు ఉన్నాయి, సజ్జలు కూడా ఉన్నాయి. సో దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇది ప్రతిసారి జరిగే ప్రకృతి వైపరీత్యాలను చెప్పిరావు. ఒకటి, యావత్ భారతదేశంలో మనకున్న 140 కోట్ల జనాభాలో, ఇంత పెద్ద దేశంలో ప్రతి రాష్ట్రంలో వ్యవసాయం, భారతదేశం మొత్తం మన వెన్నుముకనే వ్యవసాయం. సో దీనికి ఒక ముందు చూపుతోటి ఇటువంటి అఘాయిత్యాలు అవుతాయి అన్న ముందు చూపుతోటి ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి, వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాలి. ఇది 2014 నుంచి 24 దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకోలేదు. వీళ్ళేమన్నా నష్టపరిహారం ఇస్తారా అంటే ఇయ్యరు. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా సంవత్సరంన్నర నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేరు. ఏ గాలికైతే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా సిస్టమ్ డెవలప్ చేస్తాయి. ప్రభుత్వాల దగ్గర కూడా మా రేవంత్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేవని చెప్తున్నాడు. నేను 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నా, కానీ 8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. నేను కుర్చీలో కూర్చున్నాక తెలిసి, అంటే నువ్వు చేతులు ఎత్తేసాడు లెక్క. వీళ్ళకి రైతు భరోసా లేదు, వీళ్ళకి రుణమాఫీ సక్రమంగా కాలే, వీళ్ళకి బోనస్లు ఇస్తలేరు. ఎటువంటి వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక మార్పు ఏం లేదు. కనీసము ఒక సిస్టమ్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే రైతులకు ఒక అండగా ఉంటుంది. వీళ్ళు ఇచ్చే బోనస్లు, వీళ్ళు ఇచ్చే భరోసాలు, బంధులు ఇవన్నీ తర్వాత అడిషనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ మీరు సిస్టమే కొలాప్స్ అయి ఉన్నది రాష్ట్రంలో. అది కేసీఆర్ కొలాప్స్ చేసేట్టు, దాంట్లోంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు